నవరాత్రుల్లో జగన్మాత దుర్గాదేవిని వివిధ రూపాల్లో అలంకరించి పూజిస్తారు. వాటిలో అత్యంత ముఖ్యమైనది రూపం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి. ఈ అలంకారం సాధారణంగా 4వ రోజు లేదా 5వ రోజు జరుగుతుంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం బండాసురుడు అనే రాక్షసుడి బాధలు భరించలేక దేవతలు మొరపెట్టుకోగా ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవి రూపంలో ఆవిర్భవించి తన శక్తితో రాక్షసుని సంహరించి లోకాలను కాపాడింది. ఆదిపరాశక్తి యొక్క సంపూర్ణ సౌమ్య రూపం ఇది. పరమశివుడి తొడపై ఆసీనురాలై సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లపై ఆధిపత్యం వహించే అత్యున్నత శక్తిగా అమ్మవారు దర్శనమిస్తారు. శ్రీ లలితాదేవిని సౌభాగ్యానికి, కళలకు, జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. ఈ తల్లిని పూజించిన వారికి సకల దేవతల అనుగ్రహం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. భోగభాగ్యాలు, అదృష్టం, దాంపత్య సుఖం, అంతులేని జ్ఞానం లభిస్తాయి. ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించే మాతగా ఆమెను ఆరాధిస్తారు. ఈ రోజున భక్తులు తప్పకుండా శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేస్తారు. ఈ సహస్రనామం అమ్మవారి మహత్యాలను, 1000 నామాలను తెలియజేస్తుంది. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా కబంధం లేదా పూర్ణం బూరెలు సమర్పించడం సాంప్రదాయం. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు సుహాసిని పూజ అంటే ముత్తైదులను పూజించడం కూడా విశేషంగా చేస్తారు.